ఇది ఓలా S1X Plus థర్డ్ జనరేషన్ 248 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇప్పుడైతే ఫుల్ ఛార్జ్ లో ఎకో మోడ్ లో చూపిస్తా ఉంది 185 కిలోమీటర్స్ రావచ్చని, ఇంకా నార్మల్ మోడ్ లో 146 కిలోమీటర్స్, స్పోర్ట్స్ మోడ్ లో 127 కిలోమీటర్స్ చూపిస్తా ఉంది. ఇప్పుడు దీంట్లో నార్మల్ మోడ్ లో 146 కిలోమీటర్స్ చూపిస్తుంది చూసారు. అసలు రేంజ్ ఎంత వస్తుంది మనకి? ఇవాళ మనం రేంజ్ టెస్ట్ చేద్దాం. ఇంకా దాంతో పాటు ఇందులోని యాక్సిలరేషన్ ఎలా ఉంది, స్కూటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్పోర్ట్స్ మోడ్ ఎలా ఉంది, టాప్ స్పీడ్ ఎంత ఉంది, ప్రతి చిన్న విషయం ఇవాళ ట్రై చేస్తూ రేంజ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది 93% ఛార్జ్ వచ్చినప్పుడు, అంటే మన సాఫ్ట్వేర్ లో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ లాగా ఛార్జ్ 93% చేరుకోగానే కోస్టింగ్ రీజనరేషన్, ఫోర్స్డ్ రీజనరేషన్ అండ్ బ్రేక్ బై వైర్ ఈ మూడు ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ గా యాక్టివేట్ అయిపోతుంది. అప్పటి నుంచి రేంజ్ ఎక్కువ యాడ్ అయ్యే అవకాశం ఉంది. బ్రేక్ వాడే అవసరం చాలా తగ్గిపోయే అవకాశం ఉంది. X అండ్ X Plus యొక్క వ్యత్యాసం చూస్తే గనక సెకండ్ జనరేషన్ లో X Plus తో మీకు ఫిజికల్ కీ వచ్చేది కాదు. స్కూటర్ డాష్ బోర్డ్ మీద ఒక పాస్కోడ్ టైప్ చేయాల్సి వచ్చేది. అండ్ అది చాలా చికాగ్గా ఉండేది. ఒక 5 డిజిట్ నెంబర్ కోసం చాలా కష్టపడి టైప్ చేయాల్సి వచ్చేది. దాంట్లో కూడా చాలా బగ్స్ ఉండేవి. ఇప్పుడు థర్డ్ జనరేషన్ లో ఆ పాస్కోడ్ ని తీసేసి ఒక ఫిజికల్ కీ తెచ్చారు మొత్తానికి. సేమ్ S1X లాగే. ఇప్పుడు S1X అండ్ X Plus ఇవి రెండు కూడాను చూడ్డానికైతే ఒకేలా ఉంటాయి. రెండు కూడా ఫిజికల్ కీ తోటే వస్తాయి. అండ్ రేంజ్ క్లెయిమ్ కూడా దాదాపు ఒకటే. ఒకే ఒక వ్యత్యాసం వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మోటార్. S1X లో పీక్ పవర్ ఆఫ్ ద మోటార్ వచ్చేసి 7 కిలోవాట్, S1X Plus లో అది 11 కిలోవాట్. ఇవాళైతే చాలా వర్షం పడుతుంది. ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్. ఇది మనల్ని డైరెక్ట్ గా హైవే వైపుగా తీసుకెళ్తుంది. ఇప్పుడైతే మనం దీని నార్మల్ మోడ్ లో 55, 56, 60 స్పీడ్ లోనే క్రూజ్ చేస్తూ వెళ్తున్నాం. ఛార్జ్ ఇప్పుడు 93% చేరుకుంది. అట్ 93% ఇందులోని రీజనరేషన్ స్టార్ట్ అవ్వాల్సి ఉండే. ఇప్పుడు ఒకసారి ప్రయత్నిద్దాం, కానీ దానికంటే ముందు యాక్సిలరేట్ చేద్దాం. 70, 75, 78, 80 చాలా సాఫ్ట్ యాక్సిలరేషన్ ఉంది ఇందులో. ఎస్పెషల్లీ దీని నార్మల్ మోడ్ లో సాఫ్ట్ గా ఉంది. ఓకే, దీని నార్మల్ మోడ్ లో 81 వచ్చేసి టాప్ స్పీడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి కోస్టింగ్ రీజనరేషన్ చూద్దాం. రెడీ? కోస్టింగ్ రీజనరేషన్ స్టార్ట్ అయిపోయింది. స్పీడ్ వేగంగా పడిపోతుంది. ఫోర్స్డ్ రీజనరేషన్ కూడా యాక్టివేట్ అయిపోయింది. గుడ్. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మీద అవతల పక్క నుంచి గాలి చాలా బలంగా వీస్తుంది. చాలా బలంగా. ఇది ఖచ్చితంగా యూజువల్ కంటే ఎక్కువ బలంగానే వీస్తుంది. టు బి ఆనెస్ట్, S1 Pro Plus తో పోలిస్తే S1X Plus బండి చాలా బాగుంది. ప్రో అండ్ ప్రో ప్లస్ లో వచ్చే డాష్ బోర్డ్ చూసారు? దాంట్లో చాలా హాలో స్పేసెస్ ఉంటాయి. దీంట్లో చాలా కాంపాక్ట్ గా ఉంది అండ్ ఎక్కువ హాలో స్పేసెస్ ఫీల్ అవ్వట్లేదు. ఇంకా దీని మీద ఒక స్క్రీన్ కార్డ్ ఉంది. ఇది ఓలా నుంచి కాదు, థర్డ్ పార్టీ యాక్సెసరీ ఇది. రేంజ్ అప్డేట్, 75% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. అండ్ సో ఫార్ మనం 30 కిలోమీటర్స్ నడిపాం. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ రోడ్ బాగాలేదు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే రోడ్ బాగుంటుంది, కానీ మనం ఇందులోనే వెళదాం. సీట్ కంఫర్ట్ ఇవాళ మనం టెస్ట్ చేసి తీరుతాం. టైర్ యొక్క ట్రాక్షన్ కొద్దిగా తక్కువ ఉంది అనిపిస్తుంది. దీంట్లోని బ్రేక్ లివర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ప్రతి ఓలా స్కూటర్స్ లో, అంటే మన ఫస్ట్ జనరేషన్ నుంచి ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రేర్ బ్రేక్ లివర్ వచ్చేసి కాస్త కింద ఉంచుతారు. సో మీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కి చాలా సులువుగా అంతేలాగా. అట్ ద సేమ్ టైం ఇటు కుడివైపు ఉంటే ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి కాస్త ఎత్తుగా ఉంచుతారు, ఈజీగా అందుబాటులో రావడానికి. సో బ్రేక్ లివర్స్ రెండు కూడాను డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటాయి. అది చాలా మంచి ఆలోచన అండ్ వెరీ గుడ్ ప్లేస్ టు స్టార్ట్ విత్ థింకింగ్ ఫ్రమ్ ద కస్టమర్స్ పర్స్పెక్టివ్. కానీ బ్రేక్ లివర్స్ చాలా గట్టిగా ఉంటాయి. అంటే మీకు బ్రేక్ వాడుతూ వేళ్ళ దగ్గర నొప్పెట్టేస్తుంది, అంత గట్టిగా ఉంటుంది. రోడ్ బాగాలేదు, ట్రై చేద్దాం. పీరియడ్ అది బాగానే ఉంటుంది, కానీ రైడ్ మాత్రం సీట్స్ కొంచెం గట్టిగా ఉంది. సస్పెన్షన్ కాస్త స్టిఫ్గా ఉంది. కానీ S1 Pro Plus లో ఎంత సీట్ కంఫర్ట్ అయితే వచ్చిందో దానితో పోలిస్తే ఇందులో సీట్ కంఫర్ట్ బాగుంది. అండ్ సిట్టింగ్ పోస్చర్ వల్ల కూడా కావచ్చు, ఎందుకంటే ఇందులోని పోస్చర్ S1 Pro Plus కంటే సౌకర్యవంతంగా ఉంది. ఇంకా దీంట్లో బ్రేక్ బై వైర్ చూసారు, ఇక్కడ చూపిస్తాను మీకు. ఎప్పుడు స్లో చేయాలన్నా బ్రేక్స్ ని కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉంచారు. ఒక 2-3 సెకండ్స్ దాకా బ్రేక్ బై వైర్ వల్ల రీజనరేషన్ అవుతుంది. 3-4 సెకండ్స్ తర్వాత మీరు ఇంకొంచెం బలంగా బ్రేక్స్ పడితే అప్పుడు బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయ్యి బ్రేక్స్ పనిచేస్తాయి. ఇప్పుడు మాన్యువల్ రీజనరేషన్ చేసే సమయం వచ్చింది. రెడీ? 1, 2, 3. కాస్త స్ట్రాంగ్గానే ఉంది ఫోర్సింగ్ రీజనరేషన్ ఇందులో. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్దాం. రెడీ? స్పోర్ట్స్ మోడ్ 3, 2, 1. ఫుల్ థ్రాటిల్, ల్యాగ్. ఓకే, నైస్. 40, 45, 50, 55, 60, 65. ఇన్ఫాక్ట్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 40 kmph కేవలం 2.7 సెకండ్స్లో చేరుకోవచ్చని, అండ్ 0 to 60 kmph కేవలం 4.7 సెకండ్స్లో చేరుకోవచ్చని. ఇందులో మీకు 11 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే ఒక మోటార్ వస్తుంది. మిడ్ డ్రైవ్ IPM మోటార్. 80, 85, 90, 95. లెట్స్ యాక్సెలరేట్. 95, 100, 105, 108, 110, 111. వావ్. ఇందులోని క్లెయిమ్ చేసిన టాప్ స్పీడ్ వచ్చేసి 125 kmph. అండ్ దీని బ్రేక్స్ అయితే అంత స్ట్రాంగ్గా లేదు, మీకు అంత కాన్ఫిడెంట్ బ్రేకింగ్ రానే రాదు. ఇందులో టాప్ స్పీడ్లోకి చేరుకోగానే ఫోర్స్డ్ రీజనరేషన్ కూడా డీయాక్టివేట్ అయిపోయింది. కాబట్టి మీరు బ్రేక్స్ మీదనే ఆధారపడాలి. అండ్ ఆ బ్రేక్స్ అంత స్ట్రాంగ్ అయితే లేవు. స్పోర్ట్స్ మోడ్లో చాలా స్మూత్ యాక్సెలరేషన్ ఉంది. అంటే మీరు యాక్సెలరేట్ చేసినప్పుడు వెనక్కి తోసివేసేంత యాక్సెలరేషన్ కాదు, కానీ ఒక స్టర్టీ యాక్సెలరేషన్ అయితే వస్తుంది.
రోడ్ ఖాళీగా ఉంది. ఇంకోసారి యాక్సిలరేట్ చేద్దాం. ఫుల్ థ్రాటిల్ 30, 35, 40, 45, 50, 60. మై గాడ్ స్పీడ్ ఎంత ఉందో తెలుసుకునే లోపే మనం 80 kmph చేరుకునేసాం ఆల్రెడీ. 85, 90 క్రేజీ యాక్సిలరేషన్ ఇది. 106 kmph స్పీడ్ దాకా చేరుకున్నాం. ఎస్, సో స్పీడ్ కనుక 100 లోపు ఉంటే ఫోర్స్డ్ రీజనరేషన్ పనిచేస్తూ ఉంది. 100 దాటిన వెంటనే అది డియాక్టివేట్ అయిపోతూ ఉంది, లేదా బహుశా ఉంది కానీ చాలా వీక్గా ఉన్నట్టుంది. లెట్స్ యాక్సలరేట్. కమాన్ 105, 110, 115, 118, 120. వావ్ 125 ఇందులోని టాప్ స్పీడ్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ షీట్. అండ్ మనం 120 దాకా చేరుకున్నాం. అండ్ ఆ 120 స్పీడ్ దగ్గర మాత్రం అవతల పక్క నుంచి చాలా బలంగా ఎదురుగాలి వీస్తోంది. అంత స్పీడ్ లో వెళ్తే మీకు కాన్ఫిడెంట్ రైడ్ రాదు. ఇట్స్ బెటర్ అంత స్పీడ్ దాకా చేరుకోకుండా డ్రైవింగ్ చేయండి. నాకు జస్ట్ మీకు చూపించాల్సి ఉంటే అందుకే నేను డ్రైవింగ్ చేశాను. కానీ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, నిదానంగా అండ్ కేర్ఫుల్ గా రైడింగ్ చేయండి. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు నార్మల్ మోడ్. ఇన్ఫాక్ట్ ఇదే రోడ్ లో, ఇదే స్పాట్ లో నేను ఓలా S1 Pro Plus లో కూడా రేంజ్ టెస్ట్ చేస్తూ యాక్సలరేట్ చేసి టాప్ స్పీడ్ ట్రై చేశాను. దాంట్లో అయితే 110కి చేరుకోగానే ఫ్రంట్ డాష్బోర్డ్ స్ట్రక్చర్ వల్ల చాలా లో ఇన్ కాన్ఫిడెన్స్ గా చాలా షేక్ అవుతూ ఉండింది. అండ్ ఆ ఫ్రంట్ స్ట్రక్చర్ వల్ల చాలా డ్రాగ్ ఉంటుంది అండ్ కాన్ఫిడెంట్ రైడ్ రాలేదు. ఇందులో ఈ చిన్న డాష్బోర్డ్ వల్ల 120 kmph స్పీడ్ దాకా కూడా చేరుకోగలిగాం. ఇంకా దీంట్లోని ఎకో మోడ్ అసలు నిజంగా వాడదగినదిగా ఉన్నదా? ఒకసారి ట్రై చేద్దామా? ఓకే, ఎకో మోడ్ ఫుల్ యాక్సలరేషన్. ల్యాగ్ 10, 15, 20, 30. చాలా నిదానంగా, చాలా సాఫ్ట్గా, ప్రశాంతంగా 30, 32, 35 అని చెప్పి వెళ్తుంది. అండ్ 43 దాకా రాగానే యాక్సలరేషన్ ఆగిపోయింది కూడా. స్పోర్ట్స్ మోడ్లో అయితే మనం రియాక్ట్ అయ్యే లోపే 80 దాకా చేరుకునేసాం. ఇంత స్పీడ్లో వెళ్తే, ఇంత సాఫ్ట్ యాక్సలరేషన్తో వెళ్తే రేంజ్ ఖచ్చితంగా వచ్చే తీరుతుంది, ఎందుకు రాదు? ఇందులోని స్పోర్ట్స్ మోడ్లో ఒక చిన్న ల్యాగ్ ఉంది S1 Pro Plusలో ఉన్నట్టుగానే. దాన్ని ఇంకొకసారి ట్రై చేసి చూద్దాం టు కన్ఫర్మ్. ఇక్కడ రోడ్ ఖాళీగా ఉంది. రెడీ? స్పోర్ట్స్ మోడ్. ల్యాగ్. ఎస్, ఇప్పుడు వచ్చింది ఇందులో యాక్సలరేషన్. ఈజీగా ఒక 1-2 seconds ఆఫ్ ల్యాగ్ అయితే ఉంది ఇందులో. ఇప్పటిదాకా మనం 58 kilometers నడిపాం అండ్ 50% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. హాఫ్ రైడ్ రివ్యూ సమయం అయినట్టే కదా, చేద్దాం మరి. రేంజ్ అండ్ పర్ఫార్మెన్స్ కాసేపు పక్కన పెట్టేస్తే ఈ బండి మాత్రం నన్ను ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ దీని లుక్స్ అండి. వైట్ కలర్ ఓలా స్కూటర్ ఇంత బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వైట్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్తో ఇంకా చాలా బాగుంది. ఇది నిజానికి S1 Pro Plus కంటే చాలా మంచి రైడింగ్ కంఫర్ట్ ఇచ్చింది, థ్యాంక్స్ టు ద సీట్. అండ్ ఆ సీట్కి తోడైంది మాత్రం ఈ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంకా రేర్ మోనోషాక్ సస్పెన్షన్. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్ రెండు కూడాను హార్డ్ అయినప్పటికీ బ్యాడ్ రోడ్స్లో ఒక స్టేబుల్ రైడ్ ఇచ్చింది. నాకు ఇందులో చాలా బాగా నచ్చింది ఈ ప్లాస్టిక్ బటన్స్. S1 Pro and Pro Plus లో వచ్చే ఆ రబ్బరీ స్క్విషీ బటన్స్ తో పోలిస్తే ఇది చాలా బాగుంది. అఫ్ కోర్స్ ఈ ప్లాస్టిక్ అంత మంచి క్వాలిటీ కాదు, హార్డ్ ప్లాస్టిక్ కాదు, కొంచెం పెలుసుగా ఉంటుంది, కానీ పని చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో మీకు ఆ పాస్కోడ్ రాదు. లైక్ ద సెకండ్ జెన్ S1 X Plus లో వచ్చే పాస్కోడ్ లాగా ఇందులో పాస్కోడ్ రాదు. యూ గెట్ ఎ ఫిజికల్ కీ. అన్లాక్ చేస్తే యూ గెట్ దిస్ స్మాల్ లిటిల్ 4.3 inch LCD డిస్ప్లే. చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్, స్పీడోమీటర్, మీ ఓడోమీటర్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఛార్జ్ అండ్ రేంజ్ లెఫ్ట్. అండ్ ఈ ట్రిప్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు బండి ఎప్పుడు ఆఫ్ చేసినా ఇది రీసెట్ అయిపోయి 0కి వెళ్ళిపోతుంది. కనుక ట్రిప్ A అండ్ ట్రిప్ B దీంట్లో మీకు వీలు పడదు, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకా దీని సైడ్ మిరర్స్, ఇది ఇన్సైడ్ ద సిటీ ఒక 30-40 కిలోమీటర్ రైడ్కి అయితే ఓకే, కానీ ఆన్ ఏ హైవే లాంగ్ రైడ్స్కి వెళ్తున్నారు అంటే మీ వెనకాల రోడ్ని, వెహికల్స్ని పెద్ద కవర్ చేయదు. నన్ను అడిగితే ఇది ఒక 150 ఉంటుంది. దీన్ని మీరు అమెజాన్లో థర్డ్ పార్టీ సైడ్ మిరర్స్ ఒక 300కు ఎంతకో బాగుండే సైడ్ మిరర్స్ దీనికి ఉంచేసుకుంటే సుఖం. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ చూస్తే ఇక్కడ ఒక 2 sockets ఉంటాయి. సీట్ కింద 34 liters చాలా సామాన్లు ఉన్నాయి. హబ్ మోటార్ రాదు. ఇప్పుడు మీకు మిడ్ డ్రైవ్ IPM మోటార్ విత్ చైన్ డ్రైవ్ వస్తుంది. టైర్స్ దీంట్లో మీకు 12 inch స్టీల్ వీల్స్ వస్తాయి, బోత్ ఫ్రంట్ అండ్ రేర్. ఫ్రంట్లో మీకు వచ్చేసి డిస్క్ బ్రేక్ అండ్ రేర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ విత్ బ్రేక్ బై వైర్ వస్తుంది. ఇప్పటిదాకైతే రైడ్ అదిరిపోయింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ని మించి నేను ఈ రైడ్ని ఎంజాయ్ చేశాను. కానీ అసలు ముఖ్యమైనది దీంట్లో రేంజ్ ఎంత. ఎందుకంటే ఈ బండి 4 kWh బ్యాటరీ కెపాసిటీతో 248 kilometers IDC రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది. కానీ ఫుల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్లో 185 kilometers, నార్మల్ మోడ్లో 146 kilometers రేంజ్ మాత్రమే చూపించింది. ఇప్పుడు ఇంకా హాఫ్ రైడ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అసలు రేంజ్ ఎంత వస్తుంది ఇప్పుడు డ్రైవ్ చేస్తుందామా? చాలా. ఇప్పుడు మన దగ్గర 30% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. 44 kilometers ఇంకా రావచ్చు అనే డాష్బోర్డ్ క్లెయిమ్ చేస్తా ఉంది, విచ్ ఇస్ వెరీ హ్యూజ్ క్లెయిమ్. ఈ స్కూటర్ లో వచ్చే రేంజ్ క్లెయిమ్ యాక్చువల్లీ చాలా ఫన్నీగా ఉంది. ఎందుకంటే 4 kWh అంటే బేసిక్ గా ఇది వరకు సెకండ్ జనరేషన్ లో వచ్చే బ్యాటరీ కెపాసిటీనే ఈసారి థర్డ్ జనరేషన్ లో S1 Pro లో కూడా 4 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీనే. అండ్ దీంట్లో కూడా సేమ్ బ్యాటరీ కెపాసిటీనే ఆఫ్ 4 kWh. కానీ IDC రేంజ్ మాత్రం 248 kilometers. ఫుల్ ఛార్జ్ లో నార్మల్ మోడ్ లో 146 kilometers ఆఫ్ రేంజ్ చూపించింది. కానీ రియాలిటీ మాత్రం ఆ క్లెయిమ్ నుంచి చాలా దూరంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఇటువంటి స్కూటర్స్ లో రేంజ్ ఎస్టిమేట్ అక్యురేట్ అవుతూ వెళ్లాల్సింది పోయి
ఇది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. 248 కిలోమీటర్స్ ఎక్కడ, రియల్ వరల్డ్ రేంజ్లో అయితే దగ్గర 50% కంటే తక్కువగానే ఉంది రేంజ్ ఎక్కువ రాబోదు అని నేను చెప్పట్లేదు. ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ ఉంది, ఫోర్స్డ్ రీజనరేషన్ ఉంది, బ్రేక్ బై వైర్ వల్ల రీజనరేషన్ ఉంది. ఒకవేళ మీరు సిటీ లోపలే నడుపుతుంటే ఎక్కువ రీజనరేట్ చేస్తూ ఉన్నారు అండ్ ట్రాఫిక్ జామ్ లో ఆపుతున్న ప్రతిసారి బ్రేక్స్ వాడే బదులు కేవలం రీజనరేషన్ మాత్రమే మీరు వాడుతున్నారు అంటే అలాంటప్పుడు రేంజ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అంటే దీని డాష్ బోర్డ్ లో 146 క్లెయిమ్ చేస్తే దగ్గర 120-130 కిలోమీటర్స్ దాకా కూడా రేంజ్ రాబట్టేయచ్చు. కానీ అది మనం రేంజ్ క్లెయిమ్ గా చెప్పలేం. అంటే స్పెషల్ కేసెస్ మాత్రమే తీసుకొని ఇఫ్ రీజనరేట్ చేస్తే, ఇఫ్ ఫోర్స్ రీజనరేషన్ స్ట్రాంగ్గా వాడితే, ఇఫ్ ప్రతిసారి బ్రేక్ బై వైర్ వాడితే, ఇలాగ ప్రతి చిన్న బండికి ఇఫ్ కండిషన్ పెడుతూ పోతే ప్రతి బండి యొక్క రేంజ్ క్లెయిమ్ చాలా భారీగా పెరిగిపోతుంది. అసలైన నిజమైన రేంజ్ ఎస్టిమేట్ ఏంటంటే దాని మీద మనకి నమ్మకం రావాలి, అది రియలిస్టిక్ రేంజ్గా అయి ఉండాలి, ప్రతిరోజు యావరేజ్ పర్సన్ ప్రతిసారి వాడేట్టుగా ఉండాలి. ఎంత రేంజ్ చూపిస్తా ఉందో అంత రేంజ్ రావచ్చు. ఇంకొంచెం జాగ్రత్తగా నడిపితే ఎక్కువ కూడా రావచ్చు. స్కూటర్ ఇప్పుడు ఎకో మోడ్కి పడిపోయింది. ఇప్పుడు కేవలం ఎకో మోడ్లో 42-43 స్పీడ్లో వెళ్తా ఉంది. ఫైనలీ ద 100% to 0% రేంజ్ టెస్ట్ ఆన్ ఓలా S1 X Plus 4 kWh ఇప్పటికైతే మరి పూర్తయింది. ఎండ్ ఆఫ్ ద రైడ్ వీ డ్రోవ్ అ డిస్టెన్స్ ఆఫ్ 100 kilometers అండ్ ఇంకా 11% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. రేంజ్ ఎస్టిమేట్ ఇంకా 17 kilometers చూపిస్తుంది. సో కనుక మనకి రఫ్గా 110 కిలోమీటర్ల రేంజ్ దాకా రావచ్చు. అండ్ దాంట్లో కూడా ఒక 3-4 kilometers మనం స్పోర్ట్స్ మోడ్లో టాప్ యాక్సలరేషన్తో క్రూజ్ చేస్తూ వెళ్ళాం అప్ టు మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 120 km/h. ఒకవేళ అందులో కూడా స్లోగా ఒక 60-70s నార్మల్లో వెళ్ళుంటే కనుక 115 to 120 kilometers ఆఫ్ రేంజ్ వచ్చేది. సో కాబట్టి మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే ఓలా S1 Pro అయినా, Pro Plus అయినా, S1 X అయినా, X Plus అయినా 4 kWh బ్యాటరీ కెపాసిటీతో వచ్చే ప్రతి ఓలా స్కూటర్లో వచ్చే రేంజ్ బిట్వీన్ రేంజ్ ఆఫ్ 115 kilometers and 120 kilometers. నేను నెక్స్ట్ వీక్ ఏ స్కూటర్ మీద ఇలాగా రేంజ్ టెస్ట్ చేయాలో మీరు నా కమెంట్స్లో చెప్పండి.